కాలం మారినా దేశ చరిత్రలో ఎన్నడూ మరచిపోని తీర్పునిచ్చారు ఓటర్లు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా మోడీ నామస్మరణతో దేశం మారుమోగింది. మోడీ మానియాతో 30 ఏళ్ల తర్వాత ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే రేంజ్లో మెజారిటీ సాధించింది. మోడీ హవాతో ఎన్డీఏ చరిత్ర సృష్టించింది. యూపీఏ 10 ఏళ్ల కాలం ఏమీ చేయలేకపోయిందన్న సామాన్యుడి అభిప్రాయం ఎన్డీఏకి ఓట్ల పంట పండించింది. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లు కూడా భరించలేనంతగా ధరలు పెరిగిపోవడం, ఈ 10 ఏళ్లలో పెరిగిపోయిన అవినీతి, ప్రధానమంత్రి మరీ మెతక మనిషి కావడం, రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వం యూపీఏ ఓటమికి ప్రధాన కారణాలు. కోల్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, టెలికాం స్కామ్లను జనం మరచిపోలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. ఈ స్కామ్ల విషయంలో దేశానికి జవాబు చెప్పుకోలేని దీనస్థితిలోకి కాంగ్రెస్ దిగజారిపోయింది. రాహుల్ గాంధీ నుంచి కాంగ్రెస్ పార్టీ చాలానే ఆశించింది. కానీ ఆయన అంత చురుగ్గా పనిచేయలేదు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేసినా కూడా ఆయన పెద్దగా సత్తా చూపలేదనే విమర్శలున్నాయి. మోడీకి ధీటుగా స్పీచ్లు ఇవ్వడంలో కానీ, జనాన్ని ఆకట్టుకోవడంలో గానీ రాహుల్ ఫెయిల్ అయ్యాడు. 60 ఏళ్లు పాలకులకిచ్చారు, 60 నెలలు ఈ సేవకుడికివ్వండంటూ మోడీ పేల్చిన తూటా లాంటి డైలాగులకు రాహుల్ మట్టి కర్చారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్టు కాంగ్రెస్ ఓటమికి కూడా సవాలక్ష కారణాలున్నాయి. యూపీఏ 10 ఏళ్లలో చేసిన కాసిని మంచి పనులను కూడా ప్రమోట్ చేసుకోవడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. తమ పథకాలను ప్రజలకు వివరించగల కార్యదక్షత ఉన్న నాయకుడు కాంగ్రెస్ లో ఒక్కరూ లేరు. అలాగే మోడీ రాజకీయ చాణక్యతను ఎదుర్కొని నిలబడగల నాయకుడు కాంగ్రెస్ లో కరువయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ కు ఓటెందుకు వేయాలనే ప్రశ్నకే ఆ పార్టీలో జవాబు చెప్పేవారెవరూ లేకపోయారు. కొత్తగా నమోదైన యువ ఓటర్లకు మార్పు కావాల్సొచ్చింది. ఆ మార్పు తెచ్చే హీరోగా మోడీ కనిపించాడు. దీనికి తోడు ఈ జనరేషన్ కు క్రేజ్ ఉన్న యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, మొబైల్ యాప్స్ల సాయంతో బీజేపీ చేపట్టిన ప్రచారం మంచి ఫలితాన్నిచ్చింది. మోడీ అయితే ఫేస్బుక్, ట్విట్టర్లలో మినిట్ టు మినిట్ అప్డేట్స్ తో యువతను ఆకట్టుకున్నారు. దేశంలో ఫేస్బుక్, ట్విట్టర్లో ఆయనంత ఫాలోయింగ్ ఉన్న మరో వ్యక్తి లేరు. ఇక మోడీ 3D సభలు యూత్ నే కాదు, మామూలు జనాన్ని కూడా ఎంతో అట్రాక్ట్ చేశాయి. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి కాంగ్రెస్ కొంప ముంచాయి.